మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారి ప్రవర్తనను నేను చూస్తున్నాను. మనలో ఆయన గమనించేది ఏంటంటే మన యొక్క ప్రవర్తన. నీ నడక, నీ చూపు, నీ పడక, ఆలోచనలో ఆయన బాగుగా ఎరగగలిగిన దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పడుకోవడం, నేను లేయడం, నేను తిరగడం, నేను మాట్లాడడం అన్నీ నీకు తెలుసు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు నన్ను ఎరిగితివి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అనేది దేవుని దగ్గర ఎలా ఉంటుందో ఆయన బాగా గమనించగలడు. ప్రపంచంలో ఎవరి దగ్గరైనా నువ్వు నటించొచ్చావు కానీ దేవుని దగ్గర మాత్రం నటించలేవు. యేసుక్రీస్తు దగ్గర నటించలేవు. ఎందుకంటే నువ్వు ఎలాంటి మనస్సాక్షితో ఉన్నావో ఆయన నిన్ను క్షణాల్లో గుర్తించగలడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, మన ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. హిజ్కియా ప్రవర్తన చూశాడు. ఏంటి ఆ ప్రవర్తన అంటే, ఇక మరణకరమైనటువంటి రోగం వచ్చిందన్నప్పుడు మరి హిజ్కియా అంటున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చనిపోతున్నాను, నీ యొక్క దాసుడుగా నాకు తెలియజేశావు, నన్ను నీ సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన చూశాడు. చూసి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి అనుగ్రహించాడు. పిల్లరా, బైబిల్లో మంచి ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు, చెడు ప్రవర్తన కూడా చూస్తున్నాడు. ఓ ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయడానికి, ఓ సుంకరి, ఓ పరిసయ్యుడు, ఇద్దరు వచ్చారు. వారిలో ఒక ఆయన సుంకరు అనబడిన వ్యక్తి గుండెలు బాదుకొని, నేను పాపిని, నేను ఎందుకు పనికిరాని వాడిని సన్నిధిలో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా అర్పణను అంగీకరించు ప్రభువా, నీ ఎదుట నీ సన్నిధిలో నిలవబడ్డానికి నేను పాపిని అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి సందర్భం. పక్కన ఉన్నటువంటి పరిసయ్యుడు అంటాడు ఏమనంటే, ప్రభువా, నేను వారానికి ప్రతి వారము ఉన్నటువంటి ప్రార్థనలన్నింటికీ అటెండ్ అవుతున్నాను, దాంతోపాటుగా నేను దశమ భాగం ఇస్తున్నాను, ఉపవాస ప్రార్థనలో ఉపవాసం కూడా ఉంటున్నాను, నీకు ఇష్టకరంగా ఉంటున్నానని తన యొక్క గొప్పలు దేవుని దగ్గర చెప్పుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి ప్రవర్తన చూసినప్పుడు వారిలో సుంకర్ని దేవుడు నీతిమంతుడుగా ఎంచాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సహోదరులరా, మీరు ఎలాగూ జీవము కలిగిన దేవుని యేసుక్రీస్తు ఎదుట మీరు ఎలాగూ ప్రవర్తింపగలరో ఆయన మీ ప్రవర్తన చూసి క్షణాల్లో గుర్తించగలడు. ఆయన అంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూశాను, ఆయనకు అనుగుణంగా ఉంటే ఆశీర్వదిస్తాడు, ఆయనకి అనుగుణంగా లేకపోతే ఆయన చేయి విడిచిపెడతాడు. అదేమిటి? ఆయన ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు కదా, నన్ను విడిచిపెట్టకూడదు కదా అంటే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆయన చేయి పట్టుకోవాల్సిన కర్మ ఆయనకి లేదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఆరాధిస్తారు. ఆయనకి సౌలు కాకపోతే దావీదు ఆరాధిస్తాడు, దావీదు కాకపోతే ఇంకొకళ్ళు ఆరాధిస్తాడు. కానీ నీకు ఆయన తప్ప వేరొక దిక్కు లేదు. ప్రపంచంలో ఆయన ఒక్కడే నీకు దిక్కు. ఆమేన్. హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మన యొక్క ప్రవర్తనను గురించి అంటాడు, మీరు నా సన్నిధిలోకి వచ్చేటప్పుడు, మీరు దేవుని మందిరంలోకి పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రసంగి గ్రంథకర్త మనల్ని హెచ్చరిస్తాడు దేవుని ఆత్మతో. అంటే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో
ఆయన బాగా ఎరగలడు. కొందరు ఆడపిల్లకాయలు ఈ రోజుల్లో యవనస్తులు మగపిల్లకాయలు కూడా దేవుని మందిరానికి దేనికి వెళ్తున్నారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకరినొకరు చూసుకోవడానికి, ప్రేమించుకోవడానికి, పిచ్చి పిచ్చి పనికి మాలిన విషయాలు చేయడానికి వాళ్ళు మందిరానికి వెళ్తున్నది ఆయనకు తెలుసు. అందుకనే శపించబడినటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రతి శాపం వారిని వెంటాడుతూ ఉంది. ఈ రోజున మందిరాల్లో చాలా మంది పెళ్లి చూపులు చూడడానికి ఆ కూతుర్ని వాళ్ళ కొడుకు ఎలా ఉంది, వేరే కొడుకు ఎలా ఉందో చూడడానికి మందిరంలో వచ్చి పెళ్లి చూపులు చూసుకోవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వారి ప్రవర్తన కూడా చూస్తున్నాడు. అంటున్నాడు ఆయన, నేను వారి ప్రవర్తన చూశాను అంటున్నాడు. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను. ఆయనకి మన ప్రవర్తన కరెక్ట్ గా ఉందంటో స్వస్థపరుస్తాడు ఆయన. హిజ్కియాని అలాగే స్వస్థపరిచాడు. మన ప్రవర్తన దేవుని దృష్టికి కరెక్ట్ గా ఉంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. చాలా మంది జీవితాల్లో రోగాలతోనే వాళ్ళు అలా ఉండిపోతున్నారు. యథార్థమైన మనస్సాక్షితో, మరి మంచి మనస్సాక్షితో, వారు క్షమించే మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే కాదు, వారిని నడిపిస్తాడు కూడా. ప్రియమైన దేవుని సహోదరులారా, ఆయన ఇంకో మాట అంటున్నాడు, దుఃఖపడే వారిని నేను ఓదారుస్తాను. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి దేవుని యందు నడుస్తూ ఉంటారో వారిని నేను ఓదారుస్తాను, వారి కన్నీటిని తుడిచివేస్తాను అని ఆయన తెలియచేస్తున్నాడు. పిల్లలు, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మన ప్రవర్తన ప్రభువుకి ఇష్టమైతే మన కన్నీటిని తుడవడానికి ఆయన, మనల్ని ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ, ఓ పాపాత్ములైన స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదాల దగ్గర పడిపోతే ఆయన మరి ఆ పరిశీలన ఇంటికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈమె చూసావా నన్ను ఎలా ప్రేమిస్తుందో, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా కాళ్ళని తన కన్నీటితో మరి నన్ను కడిగి, నా పాదాలు కడిగింది. ఈమె నా నామం మహిమార్థమై రానున్న దినాల్లో ఈమె నా నామం మహిమార్థమై ప్రకటించబడుతుందని ఆ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆమె ప్రవర్తనను బట్టి దేవుడు అక్కడ మరి ఆ మాట అనడం జరిగింది. పిల్లగా ఆ పరిస్థితి ఇంట్లో ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి దేవుడు ఆమెను విస్తారంగా క్షమించాడు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ఆమెలో ఉన్న దుఃఖమంతా ఆయన తీసేశాడు, ఆమెను ఓదార్చాడు. అమ్మా ఏం కాదు అని చెప్పి గుండెల మీద పెట్టుకొని ఆయన ఆమెను ఓదార్చినట్టు మనం చూస్తున్నాం. ఆమె ప్రవర్తన బయట ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ లోకంలో ఆమెను ఒక వ్యభిచారిగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆమె ప్రవర్తన కరెక్ట్ గా ఉంది. ఈ లోకంలో ఆమె వ్యభిచారినిగా చిత్రీకరించబడచ్చు, కానీ మరి యేసయ్య దృష్టిలో మాత్రం ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నట్టు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితాల్లో నేను పాపం చేయనుండి, నేను పరిశుద్ధుణ్ణి అని కొన్ని సంఘాల్లో చెబుతుంటారు. చూసారా, ఆత్మీయ జీవితాల్లో ఏనాడు కూడా అలా చెప్పడానికి వీల్లేదు కదా. మనము పాపులం అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. సో ఆమె అదే చెప్పింది, శంకరు అదే చెప్పాడు. ఇంకా బైబిల్లో నేను పాపినయ్యా, నన్ను కరుణించాను అన్న వాళ్ళందరూ కూడా ఆయన తీసుకొని గుండెల మీద పెట్టుకున్నాడు. నేను పరిశుద్ధుని, నేను నీతి కలిగిన వాడిని అని చెప్పిన వాడిని ఆయన పట్టించుకోలేదు. అటువంటి వాడిని సొన్నం కొట్టిన సమాధులారా అన్నాడు. పాపాన్ని ఎవరు కప్పుకుంటారో పిల్లరా, వారు దేవునికి ఇష్టలు కాదు. ఆ ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. వారిని ఆయన స్వస్థపరచడు, వారిని ఆయన ఓదార్చడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అయా నాలో తప్పిదాలు ఉన్నాయి, నన్ను క్షమించు, నీ దృష్టికి నేను ఇలాంటి పాపం చేశాను, నన్ను క్షమించనని పరిశుద్ధపరిచానంటే ఆయన నీ ప్రవర్తన చూసి నిన్ను ఓదార్చి నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డగా ఒక వాక్య భాగం మనకు ఉంటుంది సామెతల గ్రంథంలో. ఏముంటుందంటే, నీకు స్వస్థత కావాలంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మీరు చదివినట్లయితే
శ్రేష్టమైన మాట 3వ సామెతల మరి అధ్యాయం 7వ వాక్యంలో, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, దేవుని అందులో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగజేస్తాడు. నీకు ఆరోగ్యం కలగాలంటే నేను జ్ఞానినే అనే ప్రవర్తన నీకు వద్దు. నాకేం తెలియదు, కానీ నా ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళ్తానని అనుకోవాలి. నేటి దినమున చాలా మంది జ్ఞాని అని అనబడినట్లు సిగ్గుపరచబడుతున్నారు క్రైస్తవ్యంలో. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవుని దృష్టిలో ఎలా ఉందో మనం ఒకసారి ఈ రోజున గమనించి, మన ప్రవర్తన యోగ్యమైనదైతే ఆయన మన ప్రవర్తన చూసి మనల్ని స్వస్థపరిచి ఆయన మనల్ని ఓదార్చే దేవుడు. అలా అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.